జగ్గయ్యపేట అసెంబ్లీ సెగ్మెంట్లోని చిల్లకల్లు జెడ్పీ హై స్కూల్ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారము పీటీఎం పేరెంట్ టీచర్స్ మీట్ 3వ కార్యక్రమం ఇది. ఇంతకుముందు 2 కార్యక్రమాలు జరిగినాయి. దానిలో ముఖ్య అతిథిగా నేను ఇక్కడ హాజరు కావటం, ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు, అలాగే విద్యార్థులతోటి ఇంటరాక్ట్ కావటం జరిగింది. వారికి నాణ్యమైనటువంటి చదువు చదవటానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, అలాగే వారికి పిల్లలకి అవసరమైనటువంటి నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, అలాగే స్కూల్ యూనిఫామ్ కానీ, అలాగే షూస్, బెల్ట్, ఇవన్నీ కూడా సక్రమంగా సకాలంలో యూనిఫామ్కి కావాల్సినటువంటి అన్ని ఆ యొక్క అవసరాలన్నింటినీ కూడా ఎప్పుడు అవసరమో అప్పుడు అవన్నీ కూడా అందించడము, ముఖ్యంగా టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ని వారికి అవసరమైనటువంటి బుక్స్ అన్నిటి కూడా సకాలంలో అందించడం, బాగా విద్యా ప్రమాణాలు కూడా క్లాసులో డిజిటలైజేషన్కి సంబంధించినటువంటి విద్యను అందించేటటువంటి విధంగా అధ్యాపకులు కూడా చాలా నాణ్యమైనటువంటి విద్యని ఉత్సాహంతో ఈ యొక్క విద్యార్థులకి అందించేటటువంటి వాతావరణం. స్కూల్ యొక్క ప్రాంగణం కూడా చాలా పరిశుభ్రత, స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర ప్రతిబింబించేటటువంటి విధంగా, అలాగే టాయిలెట్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పిఎం పోషణ యొక్క సహకారం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏదైతే అందుతూ ఉందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నాణ్యతతో కూడినటువంటి ఆహారాన్ని మిడ్ డే మీల్స్ కింద అందించేటటువంటి శుచితోటి, రుచితోటి, శుభ్రతతోటి ఆ యొక్క ఆహారాన్ని పిల్లలకి అందించేటటువంటి ఆహారాన్ని ఇవ్వటం, 5 రోజులు వారంలో 5 రోజులు కోడిగుడ్డుతో కూడినటువంటి పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని అందించడము, అలాగే విద్యార్థులకి అసెస్మెంట్ టెస్టులు కూడా చూస్తే ఆ మార్కులు ఇచ్చేటటువంటి విధానం, మార్క్ షీట్స్ మెయింటైన్ చేసేటటువంటి విధానము, ఏ సబ్జెక్ట్స్లో వాళ్ళు ఇంప్రూవ్మెంట్ కావాలి, ఏ సబ్జెక్ట్లో తల్లిదండ్రులు ప్రత్యేకమైన దృష్టి పెట్టి అదనంగా వాళ్ళకి శిక్షణ ఇప్పించాలి అనేటటువంటి అంశాలు కూడా స్పష్టంగా ఈ యొక్క పాఠశాలలో ప్రస్తుత డబుల్ ఇంజన్ సర్కార్ ఏదైతే ఉందో ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర సాధించేటటువంటి దిశగా అత్యుత్తమ మానవులను తీర్చిదిద్దేటటువంటి విధంగా ఇక్కడ కార్యాచరణ జరుగుతుందని ఈ పీటీఎంలో హాజరు కావటం ద్వారా పేరెంట్స్ టీచర్స్ మీట్ ద్వారా నాకు స్పష్టంగా అర్థమయ్యింది. ఇదే ఒరవడితోటి ముందుకి ఈ కార్యక్రమం ఇంకా నాణ్యతతోటి కొనసాగాలని నేను ఆశిస్తూ, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.